ఇది నరసింహపురం జంక్షన్ అండి. ఎండాకాలం మే నెలలో ఉన్నాం. రోడ్డు మీద ఎవరు కూడా లేరు. రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మేము చెప్తున్నాం. ఎందుకంటే మనం బాగుంటేనే వెనకాల పిల్లలు బాగుంటారు. లేకపోతే చాలా కష్టమనే చెప్పుకొచ్చింది పరిస్థితి. అందుకోసం మీరు రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా క్షేమంగా మీరు దారిలో ఎక్కడైనా జరిగే కొబ్బరి నీళ్ళు, మజ్జిగని, వాటర్ని తీసుకోవాలని మేము చెప్పడం జరుగుతుంది. కంపల్సరీగా మీరు ఆ పని చేయాలి. ఇది నరసింహపురం జంక్షన్ అండి. ఇది ఇలాగా హైవే. ఇది మనం ఇలా పాతగా శివాలయానికి వెళ్ళొచ్చు, ఇలాగ జౌన్పిల్లి, గోకువాడ ఇవన్నీ వెళ్ళొచ్చు, ఇలా ఊళ్ళోకి వెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెళ్ళాలని మీ వీడియో చేయడం జరుగుతుంది. ఇది పిఠాపురం అండి, ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా. ఈ తర్వాత మన ఇక్కడ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయ్యా సారు పిఠాపురం విలేంద్రనాథ్ కాడి నుంచి అలా చిత్రాడ బ్రిడ్జి దాకా హైవే రోడ్డు సెంట్రల్ లైటింగ్ వేస్తే బాగుంటుందండి. నైటు చాలామంది యాక్సిడెంట్లు అవటం మీ దాకా రావట్లేదండి. ఇక్కడ మన దూలసంతకాడ విలేంద్రనాథ్ కాడి నుంచి మినిమం టోల్గేట్ కానీ చిత్రాడ బ్రిడ్జి వరకు ఈ సెంట్రల్ లైటింగ్ వేయాలని మేము కోరుకుంటున్నామండి. సైలెన్స్గా జనం చాలామంది యాక్సిడెంట్లతో బయటపడతలేదు, ఇది అవుతున్నారండి. ఇది మాత్రం నిజమండి. మేము మీకు ఈ వీడియో ద్వారాగా మీకు చెప్పడం జరుగుతుంది. చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు.